హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐసెట్ 2025 కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయింది. సీట్ అలాట్మెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే వీడియో కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. జెన్యూన్ అప్డేట్స్ ఇస్తున్నా కూడా లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకు సీట్ వచ్చిన స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా రాలేదా ఏ విధంగా తెలుసుకోవాలి, అసలు కాలేజ్లో మనం ఎంత ఫీజు పే చేయాలి, కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక క్యాండిడేట్ సీట్ అలాట్మెంట్ తీసుకున్నా. సీట్ అలాట్మెంట్ కనుక చూసుకుంటే ఏ కాలేజ్ వచ్చింది అనేది ఇక్కడ పేరు ఉంది కదా, బ్లాక్ కలర్లో హైలైట్. జీ పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చింది, కర్నూలు. ఎంబీఏలో వచ్చింది. ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ కోర్స్. ఆ కాలేజ్లో ఫీజు ఎంత? 35,000. ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ 35. అంటే కాలేజీలో 35,000 ఉంది, మీరు కూడా 35,000 కట్టాలి. అంటే వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. ఇంకో క్యాండిడేట్ కనుక చూసుకుంటే ఈ క్యాండిడేట్కి ఎస్వియు కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ వచ్చింది. ఆ కాలేజీలో ఫీజు ఎంత అండి? ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ ఈస్ 56,630. బట్ ట్యూషన్ ఫీజ్ పేడ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ 0. ఇక్కడ చూడండి, స్టార్ మార్కులు వచ్చినాయి. స్టార్ మార్క్ వస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందని అర్థం. ట్యూషన్ ఫీ ఎగ్జామ్టెడ్ అండర్ ద ఫీజ్ రియంబర్స్మెంట్ కేటగిరీ. సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినట్లయితే ఇట్లా స్టార్ మార్క్ వచ్చి ట్యూషన్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందని వస్తుంది. మీరు 28 లోపు ద లాస్ట్ డేట్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ వచ్చేసి 28 వరకు మీరు మీ కాలేజీలో జాయిన్ అవ్వాలి. ఇఫ్ యూ డోంట్ రిపోర్ట్ త్రూ ద సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఆర్ నాట్ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్, ద ప్రొవిజనల్ అలాట్మెంట్ విల్ బీ క్యాన్సల్డ్ అండ్ యూ హ్యావ్ నో క్లైమ్ ఆన్ ద సీట్ అలాటెడ్. 28 వరకు మీరు మీకు వచ్చిన కాలేజీలో జాయిన్ కాకపోతే మీ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఏమేమి తీసుకెళ్ళాలి కాలేజ్కి వెళ్ళేటప్పుడు అంటే, టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ 2 కాపీస్ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్. జాయినింగ్ రిపోర్ట్ 2 కాపీలు. రిపోర్ట్ టు ద అలాటెడ్ కాలేజ్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని మీ సెల్ఫ్ ఇప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ 2 అండ్ జాయినింగ్ రిపోర్ట్స్ 2 సెట్స్, అన్ని 2 సెట్స్ తీసుకొని వెళ్ళి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి submit a copy of joining report and obtain the acknowledgement on the second copy from the college where you have reported and retain the same with you. సో మనం కాలేజీలో సబ్మిట్ చేసినట్టు మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు, మనం సర్టిఫికేట్లు ఇచ్చినట్టు అవి కూడా తీసుకోండి. ఇక్కడ కూడా ఇంకొకటి వస్తుంది, ఫీజు వస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీజ్ రియంబర్స్మెంట్ అండర్ ద పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్. మీకు ఏ కింద స్కాలర్షిప్ వచ్చిందో కూడా వస్తుంది. సో మీ సీట్ అలాట్మెంట్లో ట్యూషన్ ఫీజ్ టు బీ పేడ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ దగ్గర ఎంత ఫీజు ఉందో అంత ఫీజు మీరు కట్టాలి. ఇది అప్డేట్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలామంది సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసుకున్న తర్వాత కెనాట్ ఓపెన్ ఫైల్ అని వస్తుందని చెప్తారు. మీరు ఫైల్ మేనేజర్కి వెళ్ళి కింద డౌన్లోడ్ ఆప్షన్లో కనిపిస్తుంది, అక్కడ డైరెక్ట్ ఓపెన్ అయిపోతే చెక్ చేసుకోండి. నా ఫోన్లో అయితే అట్లనే ఓపెన్ అయిపోతుంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.